హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకొచ్చాను. మనకి ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 30x45 టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి నియర్లీ 1300 ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్లో గుమ్మం ఏదైతే ఉందో అది టేక్ వుడ్ యూజ్ చేయడం జరిగింది. సో ఇదంతా హాల్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను చూడండి. హాల్ కూడా చాలా విశాలంగా అయితే వచ్చింది. మనకి ఈ ఇంటికి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మ్యాక్సిమం 90% కేసెస్లో వెస్ట్ ఫేసింగ్ అయితే ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయరు ఏ బిల్డరు. సో మనకి బిల్డర్ గారు అయితే ఓపెన్ కిచెన్ అయితే ఈ హౌస్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదైతే మనకి కామన్ వాష్రూమ్, దానిపైన లో రూఫ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్, దానికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. మనకి ఇచ్చిన ఏవైతే విండోస్ ఉన్నాయో అవి యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది లొకేషన్ అండ్ ప్రైస్ నేను వీడియో చివరిలో చెప్తాను, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే విజిట్ చేయండి. సో మన ఛానల్లో ఎకానమీ బడ్జెట్లో మంచి మంచి హౌసెస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది, ఒకసారి అయితే విజిట్ చేయండి. సో ఈ హౌస్ మీద మనకి అప్ టు 80% లోన్ అయితే అన్ని బ్యాంక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్. ఈ ఇంటికి G+2 పర్మిషన్ అయితే బిల్డర్ గారు తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ అయితే సింప్లెక్స్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కావాలంటే మనం ఇంకో 2 ఫ్లోర్స్ పెంట్ హౌస్ అయినా వేసుకునే పర్మిషన్ అయితే ముందే బిల్డర్ గారు తీసుకురావడం జరిగింది. సో ఇదైతే మనకి ఓపెన్ కిచెన్, దాని పక్కనే దేవుడి గది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదైతే మనకి దేవుడి గది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి దేవుడి గది అయితే ప్రొవైడ్ చేశారు. సో మనం పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే మనకి చిల్డ్రన్ బెడ్రూము. మనకి ఈ లొకేషన్ నుంచి చూసుకున్నట్టయితే హైటెక్ సిటీకి ఎగ్జాక్ట్గా 22 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. గచ్చిబౌలికి 18 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు ఓఆర్ఆర్కి జస్ట్ మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3కి చాలా దగ్గరలో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. ఇది మన NH65కి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. నియర్ స్వీట్ హార్ట్ రెస్టారెంట్ హోటల్కి చాలా దగ్గరలో ఈ వెంచర్ అయితే వేయడం జరిగింది. ఇక్కడైతే మనకి బోర్ పాయింట్ ఇచ్చారు. మనకి బోర్ కూడా 150 ఫీట్లో అయితే వాటర్ పడడం జరిగింది. చాలా తక్కువ డెప్త్లో వాటర్ అయితే పడడం జరిగింది. మనకి స్టోరేజ్ ట్యాంక్ నియర్లీ 5000 లీటర్లు ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. మనకి గల్లీ కూడా 3 ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ప్రైస్ విషయానికి వస్తే 90 lakhs కోట్ చేస్తున్నారు, స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో చాలా మంచి ప్రైమ్ లొకేషన్స్లో ఇల్లు అయితే మీకోసం తీసుకొచ్చానండి. ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను చూడండి. మనకి స్టెప్స్ కింద ఒక వాష్రూమ్ కానీ అదేవిధంగా ఆ వాష్ ఏరియా కానీ ఇవ్వడం జరిగింది. సో మనకి రోడ్ అవుట్ సైడ్ కూడా కవర్ చేస్తున్నాను చూడండి. మనకి ఇంటి ముందు అయితే పార్క్ అయితే ఉంటుంది. సో ఇదంతా మనకి 30 ఫీట్ వైడ్ రోడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి యాజ్ పర్ నామ్స్ మనకి 30 ఫీట్ రోడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇదంతా ఇంటి ముందు చూస్తున్నాను చూడండి. ఎలివేషన్స్ కూడా చాలా మంచి డిజైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. పైన నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే నాకు కాల్ చేసి రాగలరు. చాలా మంచి ప్రైమ్ లొకేషన్స్లో మీకోసం హెచ్ఎండిఏ లేఅవుట్లో మంచి ఇల్లు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.